మనీకి సంబంధించిన చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇవాళ కరోనా, రేపు ఇంకో వైరస్, ఎల్లుండి ఇంకో వైరస్, ఇలా వైరస్లు వస్తూ ఉంటే మనం ఫైనాన్షియల్ సేవింగ్స్ చేసుకోకుండా, ఫ్యూచర్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోకుండా ఉన్న దాని మీదనే ఆధారపడుతూ నెట్టుకెళ్తే ఫ్యూచర్ ఏంటి? లాక్డౌన్ వల్ల 2-3 months ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనివల్ల సేవింగ్స్ ఉన్నోళ్ళు కొద్దో గొప్ప నెట్టుకొచ్చారు. సేవింగ్ లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పులు దొరికిన వరకు తీసుకున్నారు. అప్పులు దొరికిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ పరిస్థితి, ఆ రోజు జాబ్కి వెళ్తే కానీ నడవని వాళ్ళ పరిస్థితి చాలా అగమ్య గోచరం అయిపోయింది. జాబుల్లో కూడా చాలామంది జాబ్స్ పోయాయి. ఎందుకంటే ఎకానమీ పడిపోయింది, కంపెనీలకు ఆదాయం పడిపోయింది, ఎంప్లాయీస్ని తగ్గించుకున్నారు. మీకు సినిమా హాళ్ళల్లో పనిచేసే వాళ్ళు, మాల్స్లో పనిచేసే వాళ్ళు, స్కూల్ టీచర్స్, చాలామంది స్కూల్ టీచర్స్ అయితే అరటిపళ్ళు అమ్ముకుంటున్నారని కూడా మనం చాలా వార్తల్లో విన్నాం. ఎంతమంది జాబ్లెస్ అయిపోయారు. చాలామంది సేవింగ్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది పిఎఫ్ నుంచి డబ్బులు తీసుకొని నెట్టుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ కరోనా అంటున్నారు. మళ్ళీ కొన్ని కంట్రీస్ లాక్డౌన్ స్టార్ట్ చేశాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ కరోనా, రేపు ఇంకో వైరస్, ఎల్లుండి ఇంకో వైరస్, ఇలా వైరస్లు వస్తూ ఉంటే మనం ఫైనాన్షియల్ సేవింగ్స్ చేసుకోకుండా, ఫ్యూచర్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోకుండా ఉన్న దాని మీదనే ఆధారపడుతూ నెట్టుకెళ్తే ఫ్యూచర్ ఏంటి? ఈ రెసిషన్ పీరియడ్లో కూడా, ఇలాంటి ఇబ్బందుల్లో కూడా మూడే ఇండస్ట్రీస్ భయంకరంగా ముందుకెళ్తున్నాయి. వాటిల్లో ఫస్ట్ ఇండస్ట్రీ మెడికల్ ఇండస్ట్రీ. హాస్పిటల్స్, మెడికల్ షాపులు ఇవి. ఈ బిజినెస్ చాలా అద్భుతంగా సక్సెస్ అయిపోయింది. రెండో ఇండస్ట్రీ వచ్చేసి స్కూల్స్ ఇండస్ట్రీ. చాలామందికి ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయినా సరే ఎవరు కూడా ఒక సంవత్సరం వేస్ట్ అయితే వేస్ట్ అయిందిలే అని ఎవరూ ఆగట్లేదు. పిల్లల్ని కనీసం ఆన్లైన్ క్లాసుల్లో అయినా క్లాసులు వినిపిస్తున్నారు, ఫీజులు కడుతున్నారు. ఈ మధ్యకాలంలో ల్యాప్టాప్లు, సెకండ్ హ్యాండ్ పనికిరాని ల్యాప్టాప్ను కూడా 20,000, 30,000 కొనే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. అంటే స్కూళ్ళు, కాలేజీల ఇంపార్టెన్స్ ఎంత ఉందంటే ఆ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా లాస్ అవ్వడానికి లేనంత గొప్పగా ఇండస్ట్రీ నడుస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. స్కిల్స్ నేర్చుకొని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి సప్లిమెంట్స్ కంపెనీస్లో ఉన్నవాళ్ళు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో ఉన్నవాళ్ళు వాటి వాల్యూస్ని ఈజీగా ప్రమోట్ చేయగలిగారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల చాలామంది బాగుపడ్డారు. సో ఈ 3 ఇండస్ట్రీలే మనకి రేపు ఫ్యూచర్లో ఏ రిసెషన్ వచ్చినా మనల్ని ముందుకు తీసుకెళ్లే ఇండస్ట్రీస్. నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఉపయోగపడే బిజినెస్ అని చెప్పి ఒక ఒపీనియన్కి వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో దీని గురించి వీడియోస్ను ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకు ఈ బిజినెస్ గురించి ప్రమోట్ చేస్తున్నానంటే, పైన తీసుకున్న 2 ఇండస్ట్రీలో మనం లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ షాప్ పెట్టాలన్నా 6 లక్షల నుంచి 10 లక్షల దాకా అవసరం పడుతుంది. స్కూల్ పెట్టాలంటే అది ఎంతో మీకు తెలుసుగా. మినిమం 10 to 50 lakhs లేకుండా ఒక మంచి స్కూల్ అయితే ఎస్టాబ్లిష్ చేయలేం, అవునా? సో ఈ 2 పెట్టాలంటే లక్షాధికారులకు అది సెట్ అవుతుంది. మరి లక్షలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్షలు లేనోడు కూడా ఫ్యూచర్ సేవింగ్స్ కోసం డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు పనికొచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే. మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అర్థం కావాలంటే ముందుగా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న నార్మల్ సెల్లింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీరు ఇంట్లో వాడుతున్న ఏదైనా ఒక వస్తువుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూత్పేస్ట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక టూత్పేస్ట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉందనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో 20 రూపీస్కి తయారవుతే వాళ్ళు ఒక 20 రూపీస్ బెనిఫిట్ వేసుకుంటే 40 రూపీస్ టూత్పేస్ట్ మీ దగ్గరకు వచ్చేవరకు 100 రూపీస్ అవుతుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్కి ఒక 10 రూపీస్ యాడ్ చేసుకుంటుంది. సో అందుకని ప్రోడక్ట్ కాస్ట్ 50 రూపీస్, డీలర్స్కి వచ్చేవరకు అది 60 రూపీస్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్కి వచ్చేవరకు అది 70 రూపీస్ అవుతుంది, హోల్సేల్కి వచ్చేవరకు 80 రూపీస్ అవుతుంది, కిరాణా షాపుకి కానీ సూపర్ మార్కెట్ కానీ వచ్చేవరకు 90 అవుతుంది. ఆ కిరాణా షాప్ వాళ్ళు కానీ సూపర్ మార్కెట్ కానీ మీకు 100 రూపీస్కి అమ్ముతారనమాట. కంపెనీ నుంచి మీ దగ్గరికి రావడానికి మధ్యలో దాదాపుగా 60 రూపీస్ మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోతుంది. ఈ మిడిల్ మ్యాన్ నీ టూత్పేస్ట్ క్వాలిటీ కానీ సైజ్ కానీ పెంచరు. జస్ట్ దాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి
మూవ్ చేయడానికి మాత్రమే 60 రూపీస్ పే చేస్తున్నాం. అందుకని మిడిల్ మ్యాన్లు వీళ్ళు ఎక్కువగా సంపాదిస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్రొసీజర్ నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఏం చేశాయంటే, యాక్చువల్గా ప్రోడక్ట్ తయారు చేస్తుంది మన బెనిఫిట్ మనకుంది, కానీ మన ప్రోడక్ట్ వాడుతున్న కస్టమర్కి ఫైనాన్షియల్గా ఎలాంటి బెనిఫిట్ ఉండట్లేదు కదా. సో మనం కస్టమర్కి బెనిఫిట్ చేస్తే బాగుండు అనే ప్రొసీజర్ ఆలోచించి ఇప్పుడు మనం చూడబోయే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఈ డీలరు, డిస్ట్రిబ్యూటరు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, హోల్సేలరు, కిరాణా షాపు, ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవ్వరూ ఉండరనమాట. కంపెనీనే డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ అందిస్తుంది. సో అలా అందించినప్పుడు ఇన్ని రోజులు ఖర్చు చేసిన 60 రూపీస్ ఉండిపోయినాయి కదా, ఆ 60 రూపీస్ని కస్టమర్కే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే కస్టమర్కి 2 విధాలుగా ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, 24/7 మీరు ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నా మీకు 20% డిస్కౌంట్కి వస్తుంది. మిగిలిన 40% ఏం చేస్తారంటే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ని తీసేసాం, బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోవట్లేదు, యాక్టర్ని పెట్టుకోవట్లేదు. సో ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు అడ్వర్టైజ్ చేయండి, మీరు ప్రమోట్ చేయండి. మీరు ప్రోడక్ట్ వాడారు కదా, మీరే హీరో, మీరే మహేష్ బాబు, మీరే షారుఖ్ ఖాన్. నా ప్రోడక్ట్ మీరు వాడారు, వాడింది మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆ ప్రోడక్ట్ నచ్చి తీసుకుంటే దాని మీద మీకు రిఫరల్ ఇన్కమ్ ఈ 40 రూపీస్ నుంచి ఇస్తారు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారనమాట. 5,000 నుంచి 10,000 పెట్టుబడి పెట్టుకోవాలి, ఇండస్ట్రీని అబ్జర్వ్ చేయాలి, మీరు ఒక 10 మందికి ప్రమోట్ చేయాలి, ఆ వచ్చే డబ్బుల్ని సేవింగ్ చేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో మా నాలెడ్జ్ని షేర్ చేసుకోబోతున్నాం. మీరు ఈ ఇండస్ట్రీలోకి వస్తారా రారా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ ఫ్యూచర్కి అవసరమైన కొంచెం డబ్బును సేవింగ్ చేసుకోవాలనుకుంటే మా నెంబర్ ఇస్తున్నాను, మా నెంబర్కి కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్